నిరాకారమైన, నిశ్చలమైన, తుది మొదలు లేని, ఆది అనంతమైనటువంటి పరమాత్మ జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం యొక్క శక్తి. బ్రాహ్మణ్ అన్నా, ఆ తర్వాత ఇంకోటి ఏంటి భగవాన్ అన్నా, అంటే ఏంటి అన్లిమిటెడ్ అయినటువంటి ఈ శక్తి అణువణువు ఉన్నది. అణువణువు ఉన్నదంటే అందరిలో ఉన్నది. ప్రకృతిలో అంటే మొత్తం ప్రకృతి అంతా కూడా ఆ పరమాత్మతత్వ శక్తే. మరి ఆ శక్తి సంగతి ఎవరికి తెలిసింది? ఎలా అంటే ఉండడం అనేది ఉన్నది పాపం, కానీ దానికి ఆ శక్తి సంగతి తెలియదు. ఈ ఉండడం అనేటువంటి విషయం తెలిసింది ఎవరికి తెలిసింది? బుద్ధి జ్ఞానానికి తెలిసింది. అంటే ఏంటి? మనమే, అంటే మన బుద్ధికి తెలిసింది. అంటే ఆ పరమాత్మతత్వ శక్తి నిరాకారమే, మన బుద్ధి మన జ్ఞానం కూడా నిరాకారమే కదా. కాకపోతే జరిగిన విషయం ఏంటి? ఈ బుద్ధి వచ్చేసేసి ఏంటి మనసుగా వ్యక్తమైంది. మనసుగా వ్యక్తమైందంటే అర్థం ఏంటి? అంటే ఎక్కడైతే కోరిక భయము ఉన్నదో అక్కడ మనసు పనిచేస్తుంది అని అర్థం. అంతే కదా. నిద్రలో ఈ మనసు పనిచేయదు. అప్పుడు మనం ఎలా ఉంటాము? ఆ పరమాత్మతత్వం అయినటువంటి జ్ఞానంతో కనెక్ట్ అయి ఉంటాం. అంటే మన బుద్ధి కూడా అప్పుడు పరమాత్మతత్వంలోనే ఉంటుంది. అప్పుడు మనసు లేదు. కాకపోతే ఈ బుద్ధి, ఈ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ శక్తి, ఈ బుద్ధి, దీన్నే ఏమన్నారు అల్టిమేట్గా? మళ్ళీ మాయాశక్తి అన్నారు, తర్వాత రాధ అన్నారు, ఆ తర్వాత అమ్మవారు అన్నారు. అంతా కలిపినదంతా కూడా ప్రకృతి. ఈ ప్రకృతి శక్తిగా వ్యక్తమైనటువంటి ఈ బుద్ధి పరమాత్మతత్వం ఏంటి? దానికి అనుగుణంగా లోబడి ఉన్నప్పుడు ఏ టెన్షన్ లేదు. కాకపోతే ఈ బుద్ధి ఎప్పుడైతే, ఈ శక్తి అయితే ఎప్పుడైతే విడివడైందో అది మన మనసు అయిపోయింది. ఈ మనసుకు ఉండేది ఏంటి? మనసు అంటే ఏంటి? అందుకని సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా మనువు అంటారు. మనువు అంటే ఏంటి? మానవ జన్మ తీసుకున్నటువంటి మనస్సు, మనిషి అనమాట. ఈ మనిషికి, మానవ జన్మకి, ఈ మనసుకి ఉన్నటువంటి విషయం ఏంటి? ఎంతసేపటికి కూడా భేదం. అంతే కదా. ఆ విషయం మర్చిపోయినాడు. అల్టిమేట్గా ఏంటి? ఆ పరమాత్మతత్వం యొక్క భావం వల్ల ఇదంతా వ్యక్తమైంది అనేటువంటి అవగాహన లేదు. ఎందుకు లేదు? కోరికల వల్ల లేదు, భేదభావం వల్ల లేదు. అందులోనే పట్టుకొని ఉంటున్నాడనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనసు తర్వాత ఏమున్నాయి? మన శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయని చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఇంద్రియాలు, తర్వాత శరీరం, తర్వాత విషయాలు, వాటికి సంబంధించిన వాసనలు. విషయ వాసనలు అంటే మళ్ళీ అర్థం ఏంటి? వాసనలు అంటే ఏంటి? మన పాతకాలంలో ఎప్పటి నుంచో ప్రాసెస్ చేసుకున్నట్టువి, అంటే పేరుకొని ఉన్నట్టువి. అందువల్ల భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు? ఈ జన్మ అనేది ఇప్పుడు మొదటిది కాదయ్యా, అనాది అనంతం నుంచి ఉన్నటువంటి జన్మలేను, అనంతం నుంచి ఉన్నవేను. కాకపోతే ఏంటి? నా జన్మ సంగతి నాకు తెలుసు, నాకు రాబోయే జన్మల సంగతి తెలుసు, నీ జన్మ నీకు తెలియదు. ఎందుకు తెలియదు? ఇవన్నీ పట్టుకొని ఉన్నావు, ఇంకా జీవత్వంలోనే ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ ఇంద్రియాలను గట్టిగా పట్టుకొని, నీ మనసును పట్టుకొని, నువ్వు బుద్ధిని జ్ఞానంతో కనుక కనెక్ట్ చేసుకొని కనుక నువ్వు ఉండగలిగావంటే నువ్వే పరమాత్మతత్వము. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నీ దగ్గర నుంచి పరమాత్మతత్వ భావమే ప్రాసెస్ అవుతుంది అంటాడు.